హైదరాబాద్లో ట్రావెల్స్ బస్సులో అత్యాచారం జరిగిందని చెప్పేసి డయల్ 100కి సమాచారం ఇవ్వడంతో నిమిషాల్లో పోలీసులు ఆ బస్సుని ట్రేస్ చేసి పట్టుకొని నిందితులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ జోన్ డీసీపీ బాలస్వామి ఉన్నారు. ఒకసారి ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్, అసలు ఏ విధంగా ఆ బస్సులో రేప్ చేయగలిగారు, వాళ్ళు బస్సు డ్రైవర్లను అరెస్ట్ చేశారు? సో మాకు ఎస్టర్డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 45 to 1 o'clock మధ్యలో ఒక 100 కాల్ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. అందులో విక్టిమ్ చెప్పిన సమాచారం ప్రకారము మెట్టుగూడ నుంచి ఒక ట్రావెల్ బస్సు అనేది వనస్థలిపురం వైపు ట్రావెల్ అవుతూ ఉంది. సో అందులో దాన్ని తార్నాక వద్ద దాన్ని అప్రిహెండ్ చేయడం జరిగింది. అందులో బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె కాల్ చేసిన ఆమెను ఎంక్వైరీ చేసి ఆమెతో విచారించగా ఆమె నిర్మల్ నుంచి ప్రకాశం డిస్టిక్ పొదిలికి ఆ బస్సులో ట్రావెల్ చేస్తూ ఉంది. అందులో తనతో పాటు తన మైనర్ డాటర్ కూడా ఉంది. సో అందులో ఆమె ఒక్కతే రిజిస్ట్రేషన్ చేసుకోవడం అంటే రిజర్వేషన్ చేసుకోవడం వల్ల ఆమెకు సింగిల్ బెడ్ సీటు ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఈ ట్రావెల్ బస్సులో ఇద్దరు డ్రైవర్స్ ఉన్నారు. ఒకరు రిజర్వ్, ఒకరు మెయిన్ డ్రైవర్గా. సో వాళ్ళు నిర్మల్ నుంచి ఈ హైదరాబాద్ వస్తున్న మధ్యలో చేగుంట దగ్గర నైట్ 10:30కి డిన్నర్ చేయడం జరిగింది. డిన్నర్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను రెస్ట్లోకి రావడము, సెకండ్ డ్రైవరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళకి ఏర్పడిన పరిచయం వల్ల తను సెకండ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను ఆమెకు 2 బెడ్ రిజర్వేషన్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖాళీగా ఉంది, మీరు ఇద్దరు ఉన్నారు కాబట్టి అక్కడ పడుకోండి, నేను మీ సింగిల్ బెడ్లో ఇక్కడ పడుకుంటాను అని చెప్పి ఆమె ఫస్ట్ బెర్త్ ఏదైతే ఉందో అది ఆమెకు తీసుకొని వాళ్ళిద్దరిని కూడా డబుల్ బెర్త్ ఎక్కడైతే ఉందో అక్కడ పడుకోవడం జరిగింది. తర్వాత ఆమె నిద్రలోకి జారుకున్న తర్వాత అరౌండ్ 12 గంటల ప్రాంతంలో అతను తన పైన అత్యాచారం చేశాడని ఆమె చుట్టూ ఉన్నటువంటి ఫెలో ప్యాసింజర్స్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు ఇమ్మీడియట్గా మనము పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు మనకి న్యాయం చేస్తారనే ఉద్దేశంతో 100 డయల్కి కాల్ చేయడం జరిగింది. 100 డయల్ వచ్చిన వితిన్ 1 మినిట్లోనే కన్సర్న్ బస్సును ట్రేస్ చేసి అందులో ఉన్నటువంటి ఒక డ్రైవర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్న తర్వాత ఎంక్వైరీ చేస్తే ఈ మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో కృష్ణ అనే తను మెట్టుగూడ దగ్గర బస్సు దిగి పారిపోయాడని తెలిసింది. సో అతనితోటి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత అతన్ని కూడా నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో యాచారం లిమిట్స్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇద్దరిని ఎంక్వైరీ చేసిన తర్వాత ఇన్సిడెంట్లో మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో కృష్ణ మరియు అతనికి సపోర్ట్ చేసినటువంటి సెకండ్ డ్రైవర్ సిద్ధయ్యను కూడా అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి 2 సెల్ ఫోన్స్ తర్వాత ట్రావెల్ బస్ని కూడా సీజ్ చేయడం జరిగింది. సరే, ట్రావెల్స్ బస్కి సంబంధించి యజమాని పైన ఏమైనా చర్యలు తీసుకున్నారు? ఈ బస్సు ట్రావెల్స్ ఎందుకంటే ప్రయాణికులు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇలాంటి డ్రైవర్స్ ఉండడం వల్ల ఇబ్బందికి గురవుతారు కదా, వీరికి సంబంధించి దీనికి సంబంధించి ఓనర్ తోటి కూడా వెరిఫై చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఓనరు బిలాంగ్స్ టు విజయవాడ. సో అతను విజయవాడ దగ్గర ఉంటారు కాబట్టి డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ట్రావెల్ చేస్తారు. సో వాళ్ళని తీసుకునే ముందు వాళ్ళ యాంటిసిడెంట్స్ కూడా వెరిఫై కంపల్సరీ కూడా చేయాలి. వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ ఏదైతే ఉందో, క్రైమ్ హిస్టరీ కానీ లేదా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అటువంటివి కూడా వెరిఫై చేయాలి. సో అట్లాంటివి ఇంతకుముందు ఏమైనా జరిగిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే అవి కూడా వెరిఫై చేసి వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటాం. గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా సార్ ఈ ఇద్దరు డ్రైవర్ల పైన? మాకు అందిన సమాచారం ప్రకారం అయితే ఇద్దరిపైన ఎలాంటి కేసులు లేవు. బట్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళపైన ఏదో డీజిల్ థెఫ్ట్ కేసులు ఉన్నాయని తెలుస్తూ ఉంది. అవి కూడా వెరిఫై చేస్తాం. సార్, డయల్ 100 చేయడం వల్ల ఇక్కడ బస్ ఆపి ఒకరిని పట్టుకోవడం వల్ల ఈ కేసుకు సంబంధించిన కేసును ఛేదించారు. ప్రజలకి ఏం చెప్తారు డయల్ 100 గురించి? ప్రజలందరికీ ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా, మనకు ఎటువంటి డిస్ట్రెస్లోనైనా అంటే ఎటువంటి ప్రాబ్లంలోనైనా వాళ్ళు మెయిన్లీ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి సందర్భంలోనైనా వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలన్నా డయల్ 100 అనేది క్విక్ రెస్పాన్స్ని ఇస్తుంది. కాబట్టి అందరూ కూడా దీనిపైన అవగాహన పెంచుకొని అందరూ కూడా అంటే వాళ్ళకి డిస్ట్రెస్ టైంలో మాకు ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ చేస్తే డెఫినెట్లీ పోలీస్ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ట్ దెమ్.
అయితే ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. డయల్ 100 సమాచారం ఇవ్వడంతో క్షణాల్లో పోలీసులు రెస్పాన్స్ అయిపోయి అక్కడ తార్నాకకు వచ్చిన తర్వాత బస్సును ఆపి ఒక బస్సు డ్రైవర్ని అదుపులోకి తీసుకున్న తర్వాత మరో డ్రైవర్ని అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా డీసీపీ చెప్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. తార్నాకలోని అంటే నిన్న రాత్రి జరిగిన ఒక దారుణమైన సంఘటన అనమాట. ఇదే బస్సు చూస్తున్నారు కదా, హరికృష్ణ ట్రావెల్స్. ఈ బస్సులోనే ఒక రేప్ అయితే జరగడం జరిగింది. అంటే 36 మంది ప్రయాణిస్తున్న బస్సులోని రేప్ చేయడం జరిగింది. కండక్టర్స్ ఇద్దరు కూడా ఇందులోనే ఉన్నారు. అండ్ ఇద్దరు కూడా ఏంటంటే అఘాయిత్యం చేశారు అని అయితే మనకి ఆ మహిళ చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మనం ఇదే సిచ్యువేషన్ అంటే ఇదే లొకేషన్ దగ్గర ఉన్నాం అనమాట. అండ్ ఈ బస్సుని ఏంటంటే ఆ మహిళ ఈ గ్యాంగ్ రేప్ అంటే ఈ ఇద్దరు కూడా రేప్ జరుగుతున్న సమయంలోనే ఆవిడ ఎవరైతే ఉన్నారో రేప్కి గురైన ఆవిడ పోలీసులకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. 100కి కాల్ చేసి వెంటనే వాళ్ళు ఏంటంటే లొకేషన్ని చేస్ చేసి బస్సును కూడా పట్టుకోవడం జరిగిందనమాట. ప్రజెంట్ మనకి పిఎస్ దగ్గర ఈ బస్సు అయితే ఉంది. అండ్ నిన్న మనకేంటంటే డ్రైవర్ అండ్ కండక్టరే కాకుండా నిన్న ఆఫీస్లోని అంటే మొత్తం కూడా నిన్న బస్సులోని ఉన్న ఇంకొక వ్యక్తి వాళ్ళు మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి, ఇంత అఘాయిత్యం జరుగుతున్నప్పుడు ఆ 36 మంది ప్యాసింజర్స్ కూడా ఉన్నారు కదా, ఎందుకని ఎవరు కూడా ఛార్జ్ తీసుకోలేదు, ఎందుకని ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు, అంటే కాపాడే ప్రయత్నం కూడా ఎందుకు చేయలేదు, అసలు ఏం జరిగింది నిజ నిజాలు అన్నీ కూడా తెలుసుకుందాం. మీ పేరు? నా పేరు నవదీప్. నిన్న బస్సులో మీరు ఉన్నారా? అవును. అసలు ఏం జరిగింది ఏంటి? నేను క్లీనర్వి. ఓకే. క్లీనర్స్ నార్మల్గా బస్సులో ఉంటారు కదా, ఏం జరిగింది అసలు, ఎవరు ఎలా జరిగింది ఏంటి అన్నది చెప్పండి. నిన్న మా డ్రైవరు అది ఒక లేడీ ఎక్కింది మా దాంట్లో. వాళ్ళ రిలేషనే అంట, వాళ్ళు క్లోజ్గా ఉన్నది చూసాము. అంటే డ్రైవర్కి రిలేషనా కండక్టర్? డ్రైవర్కి రిలేషన్. అది ఆమె వాళ్ళే తెలీదు, ఆమె కేసు పెట్టిందంట. అఘాయిత్యం ఎప్పుడు జరిగింది? నైట్ టైం డ్రైవర్ బస్సు డ్రైవ్ చేయట్లే, డ్రైవర్ అంటే పడుకుంటానని లోపలికి వెళ్ళాడు. మరి ఆ టైంలో వేరే ఆల్టర్నేటివ్ డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు. వేరే మా కో డ్రైవర్ డ్రైవ్ చేస్తాను, నేను మా కో డ్రైవర్ క్యాబిన్లో ఉన్నాం, అంటే డ్రైవింగ్ చేస్తున్నాం హైదరాబాద్. ఓకే. సో అతను లోపలికి వెళ్ళడం జరిగింది. మరి అక్కడ ఇది జరుగుతున్నప్పుడు ఎటువంటి అరుపులు కానీ ఏమీ రాలేదా? ఏం రాలేదు. ఆవిడతో పాటు ఇంకెవరు ఎక్కారు? ఆవిడతో పాటు ఒక చిన్న పాప ఉన్నది. పాప ఉన్నింది. ఓకే. ఆ పాప కూడా అరుపులేమి వినిపించలేదు. నార్మల్గా మీరు ఒకవేళ పడుకోవాలి అనుకుంటే లోపల మీకు ప్లేసెస్ ఉంటాయా, లేకపోతే బయట పడుకుంటారా? అంటే మామూలుగా నైట్ 4 సీట్లు ఖాళీ ఉన్నాయి, కానీ లోపల నాకు కొద్దిగా టైట్గా ఉంది, లోపలికి వెళ్తానని మా ఫస్ట్ డ్రైవర్ ఏమో లోపలికి వెళ్ళాడు. ఓకే. మరి మీకు ఎప్పుడు తెలిసింది? మాకు ఆమె బయటకు వచ్చి సైడ్ ఆపండి బండి అది అని వచ్చింది. కొద్దిగా ట్రాఫిక్ ఉంది, కొద్దిగా ముందు ఆపుతామని ముందు ఆపాము. అప్పటికి 100కి కాల్ చేసినాము, ఇంకా సార్ వాళ్ళు వచ్చారు 100. ఇప్పుడు ఆమె బస్సు ఆపమని చెప్పినప్పుడు అసలు ఎందుకు ఆపమంటున్నారు ఏంటి అనే విషయాలు ఏం అడగలేదా మరి మీ కో డ్రైవర్? అడిగాడు. ఏం చెప్పింది ఆమె? ఆపండి అంటుంది అంతే. ఆపుతామమ్మా అని చెప్పి అంతే. ఆమె వచ్చి ఆయన మీ డ్రైవర్ రెడీ అయ్యి అని అడిగింది. ఓకే. అయితే వెంటనే పోలీసులు వచ్చారనమాట. మరి ఎవరైతే అతను ఉన్నాడో అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇద్దరు లోపల ఉన్నారు. ఇద్దరు దొరికేశారా? మా డ్రైవర్ ఏం తప్పలేదు, ఇంకా ఆయన ఫస్ట్ వెళ్ళిపోయిండు, ఆయన పట్టుకొని వచ్చారు మళ్ళీ. అంటే లోపల ఏం జరగలేదంటావా? ఏమో మనకైతే తెలియదు, నేనైతే చూడలే. ఓకే. నార్మల్గా అతను ఎప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఈ ట్రావెల్స్లో చూస్తూ ఉంటారు కదా, పొద్దున్న నుంచి మీరు కలిసి ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, ఎటువంటి వాళ్ళు? డ్రైవర్ అయినా కొత్త అయినా? ఓకే. కొత్త డ్రైవర్ అయినా. ఎన్ని నెలలు అయింది జాయిన్ అయ్యి? ఆయన నిన్నే ఫస్ట్ డ్యూటీ అయింది. ఇది ఇంకా ఫస్ట్ డ్యూటీ అయింది. సో ఈ లోపు ఇలా జరిగింది. ఓకే. మరి ఆయన రిలేటివ్స్కి ఎవరికైనా ఇన్ఫార్మ్ చేశారా? ఎవరికి తెలీదు. మీ దాంట్లోకి తీసుకునేటప్పుడు ఇన్ఫర్మేషన్స్ అవన్నీ తీసుకొని జాయిన్ చేసుకుంటారా? తీసుకుంటాం. ఇప్పుడు ఒక వ్యక్తి మీ దగ్గర జాయిన్ అయినప్పుడు ఆయన పూర్తి వివరాలు తెలుసుకుంటారు కదా? తెలుసుకుంటాం. మరి అలా తెలుసుకోలే ఆయన ఏంటి, ఎక్కడి నుంచి ఏంటి అన్న విషయం? ఆయన మా సైడ్ నుంచే. మీ సైడ్ అంటే ఎవరు? దొత్తులూరు. ఓకే. ఓకే. మరి ఆవిడ పరిస్థితి ఎలా ఉంది? మిమ్మల్ని బస్సు ఆపమన్నప్పుడు కానీ ఆవిడ బాగానే ఉండిందా? అంటే బాగానే ఉన్నది, బస్సు ఆపమన్నది అంతే వచ్చి.
దేనికి ఇది అని అడిగితే బస్సు ఆపండి ఫస్ట్ మీరు అది అని అంతే. అని ముందుకు ఆపుతాం మేడం అంటే మీరు ఫస్ట్ ఆపండి అంటే ట్రాఫిక్లో ఆపేదానికి కుదరదని మేము కొద్దిగా ముందుకు వెళ్ళి ఆపాము. మరి పోలీసులు వచ్చిన తర్వాత అయినా అసలు ఏం జరిగింది ఏంటని మీరు పోలీసులను అడగలేదా? అంటే మీరు అదే ఇప్పుడు అన్నారు కదా, ఏ విషయం తెలీదని. అంటే ఇటు జరిగిందని ఆమె అటు చెప్పేది వాళ్ళకి, నన్ను ఇటు చేసిండ్రు అని చెప్పి. ఓకే, అప్పుడు ప్రయాణికులు ఎంతమంది ఉన్నారు బస్సులోని? ఇప్పుడు 40 మంది ఉన్నారు. 40 మంది వరకు ఉన్నారు.